ఏంటి ధర్మదీక్ష ఏం లేదు. మా బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు 5 డిమాండ్లు, మా బీసీ నాయకులకు 5 డిమాండ్లు మాకు కావాలా. మా బీసీ నాయకులకు 5 డిమాండ్లు కావాలా. మా బీసీలు 90% మేము బీసీలో ఉన్నాం. ఒక్కరికన్నా మాకు బీసీ నాయకులకు 5 డిమాండ్లు. అవి ఎంతో కాదు. చంద్రబాబు నాయుడు కావచ్చు, మా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ప్రభుత్వంలో నేను ఇజ్జాత ఏం చేసింది లేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు నేను చేస్తానన్నాడు. 5 డిమాండ్లో మాకు ఏది కూడా మాకు చేసింది లేదు. బీసీలకు హక్కు కల్పించలేదు. మాకు వచ్చేసి 7 ఎకరాల పొలం బీసీలకు హక్కు అది చూపించలేదు. మా నాయకుడుకు నిరాక్ష చేస్తానన్నా కానీ దానికి కూడా స్పందించలేదు. కానీ మా బీసీ నాయకులు ఇంకా మేమందరం ఏకతాటిగా మా నాయకుడు నిరాకరణ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏదన్నా జరిగితే కంపల్సరిగా గుర్తు ఆయన పరిణామాలు చెల్లించాలని చంద్రబాబు నాయుడుకి మేము మా బీసీ సోదరులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మేము మా బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఏకతాటిగా అయినాము. ఇంకా మాకు ఎందుకంటే ఇక్కడ పిలిపియటము, 1 కోట మందు ఆపడము, 1 టీ ఆపడము, నైనా మీరు చల్లగా ఇంటికి పొనుకోకుండా మాకు ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే మా బానిసలుగా బతికినాము. ఆ బతుకు మేము బతకూడదు. మా బోడే రామచంద్రయ్య ముందుకు వచ్చాడు. మనం ఆ బతుకు బతకూడదు. ఏకంగా మనం అంతా బీసీలు ఏకం కావాలా. మనం కులగెజ్జిన అనేది కాదు. మన బీసీలు ఎంత ఉన్నాయి 99% మనం నిలబడాలా. మన హక్కులు మనం పోరాడాలా. నిలబడాలా. నిలబడినాం కూడా. ఇంకా కబద్దారు జాగ్రత్త అని చెప్పి కంపల్సరీగా 100% మాకు బీసీలో మాకు డిమాండ్ మాకు ఆయన నిలబెడతాలని చంద్రబాబు నాయుడికి హెచ్చరించినాము. ఇది అనేది మా నిరాహార బోడే 2 సంవత్సరాలైనా చేసింది ఏమి లేదు. చేస్తా అంటాడు. చేసింది ఏమి లేదు. ఇంకనైనా చంద్రబాబు నాయుడు కావచ్చు ఏర్పాటు చేశారు కదా, ఏది ఎప్పుడు చేసింది? ఏం చేయలేదు. నిధులు మాకు 5 డిమాండ్లు ఏమి చేసింది లేదు. మాకు ఆయన ఏం 100 అడగల. 5 డిమాండ్లు అడిగినాడు. 99%లో 5 డిమాండ్లు. 5 డిమాండ్లు అది ఎంతో కాదు ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వం మాకు చేసింది లేదు. మాకు ఒరిగింది లేదు. బీసీలకు మాకు హక్కు కావాలా. మా హక్కు మేము పోరాడాలా అని దాని మీద మా పక్షానే ఉన్నారని చెప్పి మా పక్షానే ఉన్నాం. మాకు చేసింది లేదు. మేమేమో ధర్నాలు చేస్తాము, వాళ్ళు వేడుకుంటున్నాము. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కూడా మేము తెలియజేస్తున్నాము. మా ఛానల్ కూడా బీసీవై పార్టీ ఏ ఛానల్ కూడా వచ్చింది లేదు. టీవీలో ఎవరు కూడా మా ఫ్రెండ్స్ కూడా ఎంతో మంది అడిగారు, మీ బీసీవై పార్టీ అంటారే మీ ఛానల్ ఎందుకు రాలా అనే ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు. లెక్కలేదనే కదా. ఆ ప్రభుత్వానికి లెక్కలేదు. వాళ్ళు ఎంత అనే బీసీలకు లెక్కలేకనే మమ్మల్ని చులకం సూచనగా చూసి ఇంతకాడికి తీసుకొచ్చారు. మా వల్ల అధికారంలోకి వచ్చాడు. ఆయనేమో పైన సీటు మీద కూర్చుంటే ఇది మా పరిస్థితి. ఆయన కాళ్ళకు దండం పెట్టాలా. మేమేమో కుర్చీ మీద కూర్చుంది ఇంటి కూర్చోవాలి ఆయన కాడ. మాకు చేసింది ఎవరికింది ఏమీ లేదు. ఇంకనైనా ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం కావాలా. మాకు 5 డిమాండ్లు మా రామచంద్ర యాదవ్ చేపట్టినాడు కాబట్టి ఆ 5 డిమాండ్లు అయినా మా బీసీ సోదరులకు కల్పించాలని మేము బీసీలందరికీ ఏం చెప్తాం. బీసీలందరికీ కూడా మేము ఇదే వినపం. మా పోరాటం మేము సాధిస్తాం. ఇంకానైనా ఆయన చేయకపోతే కబద్దారు జాగ్రత్త. మా బోడే రామచంద్రయ్య నిరాహార దీక్ష. సరే, ఈ నిరాహార దీక్షతో కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఆయనకే మేము రేపు రాబోయే 29 చూపిస్తాం కదా. మా బీసీ నాయకులు అంతా చూపిస్తాం. ప్రభుత్వంలో కూడా బీసీ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అదే మేమంతా ఏకమైనాం కదా. ప్రభుత్వంలో బీసీ నాయకుల గురించి చెప్తున్నారు. ప్రభుత్వంలో బీసీ నాయకులే చెప్తున్నాము. ఇంకా ఆయనకి మేమేం ఆయన కాడి మీకు కూర్చునేదిరా. కూర్చునే దానికి మేము పోరాడుతున్నాం. మేము బీసీలు అందరం కూడా మేము ఏకం అవుతున్నాం. ఏకమయ్యి ప్రభుత్వానికి హెచ్చరించినాం. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, మాకు ఏకంగా ఈ 5 డిమాండ్లు కానీ చేపట్టకపోతే మేము ధర్నా కాదు ఏదైనా గవర్నమెంట్ కు హాని కలిగించామని మా బీసీ సోదరుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బీసీలకు 44% అమలు చేస్తామన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజికంగా. అంటే ఆ 44% అమలు పరుస్తా అని చెప్పిన మాట కట్టుబడి ఉండకుండా ఇలా ఈ తెలంగాణలో అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో జనాభా లెక్కలు చేపట్టాలని
ప్రధానంగా 5 డిమాండ్లు తీసుకోవడం జరిగినది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రధానంగా 4 హామీలు అయితే ఆ హామీలు పుట్టక దాఖలవుతున్న సందర్భంలో ఇంకా 2-3 ఏళ్లు పోతే మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి. మరి దానికోసము ఇలా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఒక గొప్ప సంకేతం. ఈ సమాజానికి అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం రావాలని బీసీవై పార్టీ పెట్టి ఈ బీసీలకు ఆత్మగౌరవము రాజ్యాధికారం అంటూ ఇలా తన ప్రాణాలను సైతం ఆమరణ దీక్ష చేస్తున్నారు. అంటే బీసీ సమాజమా ఒక్కసారి చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అదే రకంగా నేను చాపర్తి కుమార్ గారికి రజక రిజర్వేషన్ పరిస్థితి రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగినది. దానిలో భాగంగా సైకిల్ యాత్ర చేయడం, పాదయాత్ర చేయడం జరిగినది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతుగా సంఘీభావంగా ఈ రోజు మరి వడ్డేపల్లి రామకృష్ణ నాయకత్వంలో తెలంగాణ బీసీవై పార్టీ మేధావుల కన్వీనర్ అధ్యక్షం అలాగే భరత సతీష్ పటేల్ మరి బీసీవై పార్టీ 23 ఎన్నికల్లో జనగామ జిల్లా నుండి ఇండిపెండెంట్ గా బీసీవై పార్టీని పోటీ చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన 5 డిమాండ్లు ఇప్పటి వరకు అమలు పరచలేదు. మీరు అమలు పరచాలని ఈ బీసీ సమాజానికి రాజకీయ చైతన్యం చేయాలని ఆమరణ చేస్తున్న సందర్భం. భారతదేశంలో జనాభా లెక్కలు లేవు, ఆంధ్రప్రదేశ్ లో జనాభా లెక్కలు లేవు. ఒకటే ఒక డిమాండ్, ఈ దేశంలో మూలవాసులకు బీసీలకు జనాభా లెక్కలు తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల లెక్కలు ఎంత ఉన్నదనేది మరి సమగ్ర కుల జనగణన చేపట్టాలని ఒక డిమాండ్, దాంతో పాటు బీసీలకు రక్షణ చట్టం కావాలని 2వ డిమాండ్ గా, 3వది అదే అమరావతి మహానగరంలో 1000 ఎకరాల భూమిని బీసీ కుల పరిరక్షణ అవసరం బీసీలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని 3వ డిమాండ్ గా, అదే రకంగా 4వ డిమాండ్ కుల సంఘాలకు మరి ఫెడరేషన్ నియామకాలు అమలు పరచాలని ఈ రకంగా 5 డిమాండ్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న భారత చైతన్య పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతుగా చాపర్తి కుమార్ గారిగానే రజక రిజర్వేషన్ ప్రదర్శనకు రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమం